ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి కలిసి మనం ప్రభుని ప్రార్థన చేసి ఆరాధన నిమిత్తకే మనల్ని సిద్ధపరచుకుని ప్రభుని ఆహ్వానిద్దాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంని ప్రభు సన్నిధిలో మనం గడుపు నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అత్యంత ఉన్నతమైన మహిమగల నామను బట్టి స్తోత్ర. ఈ ప్రార్థన నీ కృపగల హస్తానికి అప్పగించుకొనచ్చు. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా మరల్చి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకున్నామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. చూస్తుండగానే ఈ లాక్డౌన్లో చాలా వారాలు గడిచిపోయి ఈ యొక్క మరొక ఆదివారాన్ని మీరు మాకు ఇచ్చి నీ వైపు చూచుటలో నేను మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. బలపరచని హస్తాలకు మమ్మల్ని అప్పగించుకోవచ్చు. యేసయ్య నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచి తదుపరి దేవుని మాటలు మనం నేర్చుకుందాం. మన పాటల పుస్తకంలో 81వ పాట. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేద శాంతి గీతం, నే పాడేద శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. జీవాధిపతివైన దేవా, నిత్య జీవంబు నాకు సగినావా. జీవాధిపతివైన దేవా, నిత్య జీవంబు నాకు సగినావా. జీవజలమై జీవాహారముగా, జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా, పరమునే విడచినావా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. నీ మాటే నా నోట పాడగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాడగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో మనం వాక్యాన్ని చదువుకుందాం.
పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ మాటని నేర్చుకున్నాం. 17వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవుని వాక్యంలో మనం ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేసినప్పుడు సామెతలు రాసినటువంటి సొలొమోను గారు తెలియజేసినటువంటి మాట, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈరోజు మన యొక్క ధ్యానాంశంలో మనం నేర్చుకునే మాట, ఆయనను వెతుకుడి. ఎవరిని వెతకాలి? దేవునిని వెతకాలి. ఈ వెతకటం అనే మాట వచ్చేటప్పటికి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో వెతికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో మనం కూడా దేవుణ్ణి వెతకాలి. అందుకని వాక్యం వ్రాయబడినటువంటి సత్యం ఏంటంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అంటే ఆయనని వెతికినప్పుడు జాగ్రత్తగా మనం వెతకగలిగితే తప్పకుండా దేవుణ్ణి కనుగొంటాం. ఎందుకు మనం వెతుకుతూ ఉంటాం? భక్తులు ఎందుకు వెతికారంటే, వారి ఆపదలో, వారి యొక్క అవసరతలో, వారి యొక్క కష్టములో, వారి నిరీక్షణలో దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసినటువంటి సందర్భాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అలాగ మన పరిస్థితుల్లో కూడా, మన అవసరతల్లో సహాయకుడిగా దేవుడు దిగి రావటం కొరకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి. అందుకనే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరని బైబిల్లో మనం నేర్చుకుంటున్నాం. రెండోది, మోషేని దేవుడు పిలిచినప్పుడు దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో తన ప్రజలు ఏ రీతిగా ఉండాలి అనేది దేవుడు నిర్దేశించి తెలియచేసి, దేవుని యొక్క మందిరం గురించినటువంటి, అనగా ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి ఒక అవగాహన మోషే కలిగి ఉండటం కొరకు దాని నిర్మాణం గురించినటువంటి విధి విధానాలు మోషేకి దేవుడు తెలియజేశాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదట ఆ గుడారానికి ఆవరణమని, రెండోది పరిశుద్ధ స్థలమని, మూడవది అతి పరిశుద్ధ స్థలమని దేవుడు నిర్దేశించాడు. మొట్టమొదటిది ఆవరణ. ఆ విషయాలు మనకి హెబ్రీ గ్రంథకర్త చక్కగా రాసి ఉంచాడు. చూడండి. హెబ్రీ గ్రంథము, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చూస్తే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో చూడండి, మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకి ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అంటే ఇక్కడ 3 సందర్భాలు మనం చూసినప్పుడు, మొట్టమొదటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనని వెదుకుడి అనే మూల అంశాన్ని మాత్రం మర్చిపోకూడదు. దీనిలో మొట్టమొదటిది ఆవరణ. ఈ ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములు ఎవరుంటారంటే, సామాన్యమైనటువంటి ప్రజలకు ఆవరణలో ప్రవేశం దొరుకుతుంటుంది. అంటే సామాన్యమైన ప్రజలకు, దేవుని ప్రజలు ఎవరైనా ఆవరణంలోనికి వెళ్ళవచ్చు. మరి పరిశుద్ధ స్థలములు ఎవరుంటారని అంటే, బలులు అర్పించడానికి యాజకులైనటువంటి వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ఉంటారు. బలుల అర్పణ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ యాజకుడు ఏడాదికి ఒక పర్యాయం వెళ్తానికి దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు. ఏడాదికి ఒక పర్యాయం. మొట్టమొదటిది ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో గంగాళం ఉంటుంది, బలిపీఠము ఉంటుంది. మరోసారి చేర్చుకుందాం. బలిపీఠము, గంగాళం ఆవరణలు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో బల్ల, దీపవృక్షము, దోపార్తి వేసే. అతి పరిశుద్ధ స్థలములో మందసములో మన్నా బంగారు పాత్ర 4వ వచనంలో ఉంటుందన్నమాట. అందులో సువర్ణ అంతటను బంగారు రేగుతో తాపబడిన నిబంధన మందసం ఉండెను.
ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, అంటే మన్నా ఉంటుంది, చిగురించిన అహరోను కర్ర మందసములు ఉంటుంది, నిబంధన పలకలు ఉంటాయి, దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలములో ఉండేవి ఇవి. ఆవరణములో బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలంలో బల్ల, దీపవృక్షము, ధూపార్తి, అతి పరిశుద్ధ స్థలంలో మందసము, అందులో మన్నా, నిబంధన పలకలు, అహరోను చిగురించు కర్ర ఉంటుంది, దానిపైన కరుణాపీఠం అనేది ఉంటున్నట్టుగా మనం ఇక్కడ నేర్చుకున్నాం. 7వ వాక్యం చూసినప్పుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకునికి సంవత్సరానికి ఒక్క పర్యాయమే ప్రవేశం అనేది ఉంటుంది. అక్కడ దేని నిమిత్తం అంటే ఆవరణములో ప్రాయచిత్తార్థమైనటువంటి బలిని అర్పించి ఆవరణములో నుంచి పరిశుద్ధ స్థలంలో ధూపార్తి చేత పట్టుకుని అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి తన కోసము, ఆవరణములో వచ్చినటువంటి ప్రజల కోసము కూడా ఈ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఒక పర్యాయమే ప్రవేశిస్తాడు అని ఇక్కడ మనం నేర్చుకున్నాం. అనగా ఆ గుడారంలో ప్రవేశిస్తాడు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు నిరాటంకమైన ప్రవేశము అనేది సాధ్యం కాదనమాట. అంటే నిరాటంకమైనటువంటి ప్రవేశం అంటే నిత్యం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది లేదు. ఏడాదికి ఒక్క పర్యాయమే అందులోనికి దానిలో పరిచర్య చేస్తున్న యాజకునికి మాత్రమే అవకాశం ఉంది. మరి ఈ నిరాటంకమైనటువంటి ప్రవేశము లేనటువంటి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే ఏమవుతారు అని అంటే అక్కడ దేవుని యొక్క అగ్ని చేత మొత్తబడటానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరు ప్రవేశించగలరు అందులోనూ, ఎందుకు ప్రవేశం లేదు అని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క అంతరంగము, రెండోది మనస్సాక్షి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడితే తప్ప అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అవకాశము లేదు. అందుకని 8-9 వాక్యాల మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదు. మొదటి గుడారం ఉంది కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. కాబట్టి ఈ సంపూర్ణ సిద్ధి కలగలేనటువంటి పరిస్థితి ఆరాధించేటటువంటి వ్యక్తికి అక్కడ మనకి కనపడుతుంది అనమాట. ఆరాధన చేసేవాడికి మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. అందు నిమిత్తము దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్త ప్రకారం 11వ వాక్యం చూస్తే, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. దేవునికి స్తోత్రం. అనగా యేసుక్రీస్తు ప్రభు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా మన కొరకు దాన్ని ఏం చేశాడంటే ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే దేవాలయపు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. అప్పుడు ఏమైందంటే ఆయన సిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందకి చీరిగను అనేటటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుంటుంటాం. కాబట్టి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏం చేశాడు? ఆయన ప్రవేశించాడు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత. అప్పటి నుంచి సామాన్యమైనటువంటి మానవుడు కూడా మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రవేశము దొరికింది. యాజకుడు సంవత్సరానికి ఒక పర్యాయమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. మనం మర్చిపోకూడదు ఆయన సన్నిధిని, ఆయన బలమును వెతకాలి మనం. మరి యాజకుడు ఒక్కసారి వెళ్ళేవాడు.
ఏడాదికి ఒక పర్యాయము తన కొరకు ప్రజల కొరకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా ఆ దేవాలయపు తెర ఎప్పుడైతే చిరిగిందో ప్రతి సామాన్యమైన మానవునికి, ఆవరణంలో ఉన్నటువంటి మానవునికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ప్రవేశాన్ని దేవుడు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఆయన అమూల్యమైన రక్తం యొక్క శక్తిని బట్టి ప్రతి వ్యక్తి ఏమైపోయాడు ఇప్పుడంటే రాజులైన యాజక సమూహముగా తీర్చిదిద్దబడ్డాడు. అంటే యాజకుడు ఒక్కడే లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంది కాబట్టి రాజులైన యాజక సమూహముగా ఈ సామాన్యమైనటువంటి మానవునికి కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అప్పుడు ఈ సామాన్య మానవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు దేవునితో అనుసంధానం అనేది, లేకపోతే దేవునితో ఒక అనుబంధం అనేది ఏర్పరచబడటానికి దేవుడు ఇక్కడ కార్యం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు రక్షణ కలిగినటువంటి వాళ్ళు ఆవరణంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారు. అయితే మరి రక్షణ లేని వారు ఎక్కడ ఉంటారంటే ఆవరణం మట్టికే పరిమితం అయిపోతారు. రక్షణ లేనటువంటి వారు ఎవరు, రక్షణ లేనటువంటి వారు ఎవరు, రక్షించబడ్డవారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఎవరు వీళ్ళు? బలి అర్పించబడి, ఈ బలి అర్పించబడిన పిదప అంటే రక్షించబడి గంగాళములో ఉన్నటువంటి నీళ్లతో కడుక్కుంటూ, అనగా అనుదినము కూడా 2 కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, చూద్దాం చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యంలో వల్ల మాట ఉంటుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం. అనగా మనస్సాక్షికి కలిగినటువంటి కల్మషాన్ని ఎలా పవిత్రీకరించుకోవాలి? ఒకటి, బలిపీఠం మీద బలి అర్పించబడింది. అక్కడ ఎవరు త్యాగం చేశారు? ప్రభువైన యేసు. అక్కడ చిందించబడినటువంటి రక్తము ద్వారా ఎక్కడికి ప్రవేశం దొరికిందని అంటే పరిశుద్ధ స్థలము దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి సామాన్యమైనటువంటి మానవునికి ప్రవేశం అనేది దేవుడు సిద్ధపరిచాడు, అనగా యేసు ప్రభు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ గంగాళము దగ్గర ఈ రక్త ప్రోక్షణ మనం తీసుకుని, అనగా రక్షించబడినటువంటి మనిషి ఏం చేయాలంటే బలిపీఠం దగ్గర రక్త ప్రోక్షణ కింద రక్షించబడిన వ్యక్తి గంగాళంలో నీళ్ళ చేత కడుక్కుంటూ ఉండాలి. అనగా యాజకుడు బలి అర్పించబడిన పిదప వాళ్ళ కాళ్ళు చేతులు ఆ గంగాళంలో ఉన్నటువంటి నీళ్లతోటి కడుక్కుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు. అనగా పరిశుద్ధ స్థలంలోనికి రక్షించబడ్డ వ్యక్తి ప్రవేశించాలంటే గంగాళం ఉన్నటువంటి నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనం పోల్చుకుని మనసుకి ఆత్మకి కలిగినటువంటి కల్మషాన్ని కడుక్కుని అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఎవరు రక్షించబడ్డ వాళ్ళు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ రీతిగా రక్త ప్రోక్షణ కింద రక్షించబడి ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడి బల్ల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంది, అది పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆవరణంలోంచి పరిశుద్ధ స్థలంలోనికి ఇది ఒక క్రమం దేవుడు ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి దీపవృక్షం దగ్గరికి వెళ్ళాలి. అనగా బల్ల ఏమై ఉందనంటే దేవుని వాక్యంలో చెప్పినప్పుడు జీవాహారము నేనే అంటాడు. ఈ జీవాహారం దగ్గర నుంచి దీపవృక్షం దగ్గరికి రావాలి, అంటే పరిశుద్ధ స్థలంలో. అక్కడ నిత్యము వెలుగై ఉన్నాడు దేవుడు, అనగా లోకమునకు మనం కూడా వెలుగుగా ఉండాలి. ఈ జీవాహారము భుజించిన వ్యక్తి లోకానికి వెలుగుగా ఉంటూ ధూపం వేసేటటువంటిది కాబట్టి అక్కడ ప్రార్థనా జీవితం కలిగి అప్పుడు దేవుని యొక్క సముఖమునికి, అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము ప్రవేశించాలి. ఈ చర్యలు అంతరంగంగా మన జీవితంలో జరిగి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయంటే మందసం ఉంది, నిబంధన మందసం. అందులో ఏమున్నది? మన్నా, అనగా దేవుని యొక్క వాక్యం. అహరోను చిగురించిన కర్ర, యాజకత్వం. మూడోది ఏంటి? నిబంధన పలక. ఈ నిబంధన పలకలు ఏం చేస్తున్నాయంటే మానవులు పాపులు అని చెప్తుంది. మానవులు పాపులు. దానిపైన ఏముందంటే కరుణాపీఠం ఉంది. దేవుడు ఏమంటాడంటే మోషేతోటి, నేను కరుణాపీఠము దగ్గర కెరూబుల మధ్యలోనికి వచ్చి నేను నిన్ను కలుసుకుంటానని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారు చిందించిన రక్తము కరుణాపీఠము అని చెప్పబడుతున్న అక్కడ ఈ నిబంధన పలకలు పాపాన్ని గుర్తు చేస్తుంటే ఆ కరుణాపీఠము మీద ప్రోక్షించబడినటువంటి ఆ రక్తం ఏం చేస్తుందంటే మనకి క్షమాభిక్షణ ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ అనుభవాల కింద మనం వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తంలో
మన యొక్క మరి ప్రతి పరిస్థితిని, అంటే ఈ రీతిగా మనం వెతికినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు, ఆయన మనకు దొరికేటటువంటి దేవుడు. అందుకని మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినటువంటి మనం మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన ప్రార్థనలు దేవునికి సమర్పించాలి. అంటే మనం ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన ప్రార్థనలు ప్రధాన యాజకునికి, అనగా ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ద్వారా తండ్రికి సమర్పించాలి. అక్కడ దొరుకుతాడనమాట దేవుడు. అక్కడ ఆయనను జాగ్రత్తగా వెతికినప్పుడు ఆవరణములో నుండి రక్షించబడినటువంటి వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి పరిపూర్ణంగా దొరికేటటువంటి వాడై ఉంటాడు. అందుకని యేసు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని అంతవరకు కూడా దేవుని దగ్గర వరకు కూడా నడిపించగలదు. అందుకని ఒక పాటలో మాటలు ఉంటాయి, మరి ఏ మాటలు అవి? యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే, మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధిని మనము నిత్యము వెతికేటటువంటి వాళ్ళమై ఉండాలి. అప్పుడు ఆయన దర్శనాన్ని మనం పొందుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకని ప్రత్యక్ష గుడారాన్ని మోషేకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఏ రీతిగా దేవుని సమ్ముఖానికి వెళ్ళాలి అనేది తెలియజేశాడు. ఆ రీతిగానే బలి అర్పణకి రక్తము లేకుండా ఆ యాజకుడు ఏ రీతిగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేడో, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తాన్ని ఆశ్రయించకుండా ఆ దేవుని యొక్క సముఖానికి మన ప్రార్థన విజ్ఞాపనలు ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునికి సమర్పించుకోలేము. సమర్పించుకోవడానికి ఆయన రక్షించబడినటువంటి అనుభవం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం వెతికినప్పుడు ఆయన్ని కనుగొనేటటువంటి రీతిగా మనకి ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు అయి ఉంటాడు. ఇంకొక మాట మనం చూస్తే, మరి ఆయన ఎలా వెతకాలి అని ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం, దేవుడిని మరి ఎలా వెతకాలి? అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎలా వెతకాలి దేవుణ్ణి అంటే, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షము. దేవుడి మాట ఎంత తేటతెల్లమో చూడండి. పూర్ణ హృదయముతోటి పూర్ణ ఆత్మతోటి మనం చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం వెతకడానికి మూలం ఏంటంటే, ఏదైనా కొంచెం మనకి కష్టం వచ్చినప్పుడు, లేకపోతే దేవుని యొక్క సహాయం అవసరం వచ్చినప్పుడు మనం వెతుకుతూ ఉంటాం. దానికి మన సమర్పణ ఎలా ఉండాలంటే, పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించే బిడ్డలంగా ఉండాలి. అవసరం కొరకు కాకోకుండా పూర్ణంగా మనం, అంటే పరిపూర్ణంగా దేవుని వెంబడించడం. మనకు భక్తులు కనపడుతూ ఉంటారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఎంతో కష్టం వచ్చింది. అక్కడ మరి రాజు చెప్పినటువంటి ఆ శాసనాన్ని వాళ్ళు ధిక్కరించే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు, రాజా, మేము నువ్వు చెప్పినటువంటి మాటని నెరవేర్చం, కానీ మా దేవుని కొరకు మేము నిలబడతాం. ఆయన రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకుంటాం తప్ప నీ మాటకి మేము విధేయత చూపించమని చెప్పి వాళ్ళు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించారు. అంటే దేవుడిని ప్రేమించారు వాళ్ళు. అంటే నేను అనుకుంటున్నాను, ఈ రక్త ప్రోక్షణ అనుభవంలో వాళ్ళు పరిపూర్ణంగా దేవుని వెతికినటువంటి బిడ్డలుగా కనపడుతున్నారు. వాళ్ళకి ఆవరణం తెలుసు, పరిశుద్ధ స్థలం తెలుసు, అతి పరిశుద్ధ స్థలం తెలుసు. అందుకని దేవుని యొక్క సన్నిధికి
వారి యొక్క విజ్ఞాపనలు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి చేరతాయని వారి విజ్ఞాపనలు ప్రభుకు సమర్పించుకున్నట్లుగా వాళ్ళ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని దేవుని ప్రేమించారు. అందుకనే నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి వెతికారు కాబట్టి మనకు తెలుసు వాళ్ళ ముగ్గురు ఉండాల్సింది, వారితో పాటు ఆయన కూడా సంచరించినట్టుగా. అంటే అగ్ని బలము చల్లార్చగలిగినటువంటి దేవుడు నా దేవుడు అని చెప్పి వాళ్ళ లోపల విశ్వసించారు. అగ్ని అన్నప్పుడు శ్రమలు, ఆ శ్రమల యొక్క బలాన్ని చల్లార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఉన్నప్పుడు మనకుంటున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన అణిచివేసేటటువంటి దేవుడు. ఎన్నో తుఫానులు అణిచివేశాడు, శత్రు సమూహాలను అణిచివేశాడు, అగ్ని బలమును చల్లార్చాడు. దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. అలాంటి ప్రేమను మనం కనపరచాలంటే తప్పకుండా మనం రక్త ప్రోక్షణ కింద భద్రపరచబడ్డ బిడ్డలమై వాక్యం ద్వారా మనల్ని మనం కడుక్కుంటూ మరి బల్ల జీవితాన్ని అనగా జీవాహారాన్ని భుజిస్తూ దేవుని కొరకు వెలుగుతూ ప్రార్థనా జీవితంతో మన దేవుని యొక్క సముఖానికి చేర్చబడ్డ బిడ్డలమై ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన కృపలో భద్రపరిచేటటువంటి వాడై ఉంటాడు. అందుకని వాళ్ళు వెతికిన విధానాన్ని బట్టి వాళ్ళను కూడా దేవుడు వెతికి వచ్చి వాళ్ళని కనుగొని వాళ్ళని రక్షించినట్టుగా మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక మాట చూస్తే 30వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలోనే 30వ అధ్యాయం 6వ మాట కూడా మనం చూద్దాం. చూడండి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు, చూడండి, తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. అంటే దేవుడు ఏం చేస్తాడు హృదయానికి అని అంటే ఆ మనసుని దేవుడు సున్నతి చేయడం అంటే మనసును ఆయన వైపు త్రిప్పుకుంటాడు అనమాట. అంటే దేవుణ్ణి వెంబడించినట్లుగా. ఈ దేవుణ్ణి వెంబడించటానికి మన హృదయం కూడా ఏం చేయబడాలంటే సున్నతి చేయబడాలి. అనగా పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించినట్టుగా ఉండాలి. సున్నతి చేయబడడం అంటే పరిపూర్ణంగా ప్రభు మీద ఆనుకున్నట్టుగా మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాలని చెప్పి. దాన్ని బట్టి మనం చూసినప్పుడు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, దేవా, 37వ వాక్యం చూద్దాం. అందుకైన బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగుతున్నాడు ఒకడు వచ్చి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, యేసయ్య, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అని చెప్పి యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు. అంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటనంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటి ప్రాధాన్యతకి దేవునికి ఇవ్వాలి అన్నటువంటి సత్యం ఎవరైతే ఎరిగి ఉంటారో దేవుడు తప్పకుండా వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడేటటువంటి వాడు. నన్ను జాగ్రత్తగా వెతికితే అంటే ప్రథమ స్థానాన్ని మనం ప్రభుకిచ్చి ఆయన వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసేటటువంటి ఆయన సన్నిధిని మనం వెతికేటటువంటి వాళ్ళమయ్యి మనం ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే జేమ్స్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా గురించి అక్కడ దేవుడు రాస్తాడు. చూడండి, యాకోబు గారు రాస్తారు దేవుని యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి. ఏలియా మన వంటి స్వభావము గలవాడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. అంటే అతడు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? వర్షం పడలేదు, భూమి మీద వర్షము పడలేదు. మరలా ప్రార్థించగా వర్షం పడింది, భూమి ఫలం ఇచ్చినట్టుగా వాక్యం చెప్తుంది. అంటే ఇతడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ప్రార్థన, అంటే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు.
ఆసక్తి కలిగి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన దేనికి పోలికగా ఉందంటే పూర్ణ ఆత్మతో ప్రార్థన చేశాడు. అవును, మనం దేవుడిని వెతికేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేటటువంటి వాడై ఉన్నాడు. ఈ ఆసక్తి దేవుని దృష్టిలో ఎలా ఉంటుందంటే, ప్రభు చెప్పారు కదా, మొదటి ఆజ్ఞ ఏంటి మరి అని, ప్రాధాన్యమైన ఆజ్ఞ ఏంటంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అలా చేశాడు ఏలియా ప్రార్థన. ఆసక్తితో ప్రార్థన చేశాడు, పూర్ణ ఆత్మతో ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ఏదైతే అడిగాడో, ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో దాన్ని దేవుడు ఆమేనని చెప్పి ఆ విధంగానే చేశాడు. వర్షం పడకూడదు అన్నాడు, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళీ వర్షం పడాలన్నాడు, వర్షం పడిన తర్వాత భూమి తన ఫలాన్ని ఇచ్చినట్టుగా వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆసక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్ణాత్మ కలిగినటువంటి ఆజ్ఞ అనేది మనం చూడగలుగుతాం. ఇంకొక మాట మనం చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఇక్కడ చూసినప్పుడు మనం ఈ హేరోదు ఏం చేశాడంటే యాకోబుని, పేతుర్ని బంధించాడు. బంధించి యాకోబుని శిరచ్ఛేదనం చేసేశారు. పేతురు మిగిలిపోయాడు. ఇప్పుడు పేతుర్ని తర్వాత ఈ పండగ అయిన తర్వాత చేద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో చెరసాల్లో భద్రం చేశాడు. చెరసాల్లో భద్రం చేసి కాపలా ఉంచాడు, సైనికులు కాపలా ఉన్నారు. మరి పేతురుకి దేవుడిచ్చినటువంటి పరిచర్య ఉంది. అక్కడ సంఘం ఏం చేస్తుందనంటే ప్రార్థన చేస్తున్నారు పేతురు కొరకు. పేతురుని విషయంలో, అపోస్తలుడైనటువంటి పేతురు విషయంలో సంఘం అంతా ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఇందాక మనం నేర్చుకున్నాం. పూర్ణ ఆత్మతో అనగా ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన ఇక్కడ సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకొకసారి ఆ మూలవాక్యంలో మనం వెళ్ళాలి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఈ అనుభవాలు ఆ సంఘం కలిగి ఉంది. ఆవరణములో ఉండి వెనక్కి వచ్చే అనుభవం కలిగినటువంటి వ్యక్తులు కారువాడు. ఆవరణము ప్రత్యక్ష గుడారమే, పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారమే, అతి పరిశుద్ధ స్థలము ఈ అనుభవాల్లో ఈ సంఘం ఎలాగుందంటే, వారు యేసు ప్రభు చిందించినటువంటి రక్తము ద్వారా సిద్ధపరచబడి, భద్రపరచబడి దేవుని యొక్క సముఖానికి వెళ్ళి ప్రధాన యాజకుడు ప్రభువే మేము చేస్తున్న విజ్ఞాపనలు ఆయన ద్వారా దేవుని దగ్గరికి వెళతాయి. అప్పుడు దేవుడు దిగి వస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గరికి దిగి వచ్చిన దేవుడు ఈ సందర్భంలో మా ప్రార్థనలు ఆలకించి దిగి వస్తాడని చెప్పి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మరి దేవుని యొక్క భక్తులు, పాటలు రాసినటువంటి భక్తులు ఏం చేశారంటే, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. సంఘం ప్రార్థన చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఒకటే, ప్రభువా పేతురు గారిని రక్షించు, పేతురు గారిని విడిపించు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో దేవాది దేవుడు ఒక దూతను పంపించాడు. పేతురేమో లోపల ఉన్నాడు, బయటేమో గెడ పెట్టబడింది. లోపల ఉన్నటువంటి పేతురు సంఖ్యలతో బంధించబడ్డాడు. అటు ఇటు సైనికులు పడుకున్నారు. దూత వచ్చి ఆ పేతుర్ని మరి ఎలా తీసుకువెళ్ళాడు, ఎలా వచ్చాడని ఆలోచన చేసినప్పుడు సంఖ్యలు ఊడిపోయినాయి అంట. ఆ పక్కనే ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పి సైనికులు ఆ పక్కన ఒకడు, ఈ పక్కన ఒకడు, వాళ్ళతో పాటు వీళ్ళకు మరి కదలిక వస్తే అతను వెళ్ళిపోకుండా ఉండటం కొరకు సంఖ్యలు వేసుకున్నారు. అయినప్పటికీ దేవుని మహాద్భుతం, ఆశ్చర్యమైన కార్యం, ఆయన ఆ చెరసాల్లో నుంచి బయటికి వచ్చాడు. ఆయన విడిపించింది ఎవరు? వాళ్ళు చేసినటువంటి ప్రార్థన బట్టి దేవాది దేవుడే తన దూతని పంపించాడు. ఆసక్తితో సంఘము ప్రార్థించినప్పుడు, అతి ఆసక్తితో
ప్రార్థించినట్టుగా అక్కడ మనం నేర్చుకుంటాం. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు బంధకాల నుంచి విడిపించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. అవును, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకున్నటువంటి పరిస్థితులు బంధించినట్టుగా, చెరసాల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ లోకపులో మన జీవితం ముందుకు వెళ్తుంటున్నట్టుగా మనం గ్రహించుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. మన అనుభవాలు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. మరి ఇటువంటి బంధకాల నుంచి విడిపించడానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? ఏ మనిషి ముందుకు వస్తాడు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కల్వరిశిల్లో చిందించినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచినటువంటి ఆ క్రయ రక్తము ద్వారా మనం దేవుని యొక్క సముఖంలో దేవుని బిడ్డలుగా ముద్రించబడి రక్షించబడినటువంటి వాళ్ళమై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయనే రక్షకుడిగా మన దగ్గరికి వచ్చి మన బంధకాల నుంచి విడిపించగల సమర్థుడు. అందుకనే దృష్టాంతంలో ఉండటానికి బైబిల్ గ్రంథంలో లిఖించి ఉంచాడు. ఏ రీతిగా పేతురు విషయంలో దేవుడు వారిని విడిపించినట్టుగా, సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు విడుదల ఇచ్చినట్టుగా మనము కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా విడుదల ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ అనుభవాలతో మనం జాగ్రత్తగా వెతికి ఆయన సన్నిధిలో మనం ఆయన్ని వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసేటటువంటి దేవుడైన సత్యాన్ని మనం మర్చిపోకుండా దేవుని వెతుకుదాం. మూలవాక్యం మనం మర్చిపోకూడదు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. కాబట్టి పూర్ణాత్మతో మనం దేవుని వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయము చేసేటటువంటి వాడై ఉన్నాడు. ఆ రీతి దీవెనలు దేవుని వెతికి మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ నీకు వందనాలు. నీవు ఘనమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవునైనా నిన్ను వెతికే వారు నిన్ను కనుగొంటారు. నిన్ను వెతకటం అనే మాట వచ్చేటప్పటికి ఆయన ఆవరణంలో ఉంటే నీవు మాకు దొరికేవాడు కావు. ఆవరణంలో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం చెంత ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశము పొందే నీ బలి అర్పణ ఉంది. అక్కడ నీ త్యాగం ఉంది ప్రభా. అక్కడ నీ వాక్యపు నీ రక్తపు దారాల క్రింద మేము రక్షించబడి ఆయన తండ్రి విడుదల పొంది ప్రభా, వాక్యము ద్వారా అనునిత్యము తండ్రి ఆత్మకి మనసుకి కలిగినటువంటి కల్మషాన్ని కడుక్కుంటూ ప్రభా, జీవాహారం అని చెప్పబడుతున్న నీ బల్లని సమీపిస్తూ నీ కొరకు వెలుగొందే జీవితంతో ఆయన నువ్వు లోకానికి వెలుగని ఉన్నా. అవును, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించిందని చెప్ప. అలా నీ వెలుగు దగ్గరికి వచ్చి వెలిగించబడి ఆయన ప్రార్థనా జీవితంతో మనసులో ఉన్నటువంటి నాయనా తండ్రి మన్న వాక్యము, అహరోను చిగురించిన కర్ర ఒక ప్రత్యేకత సూచన, నాయనా నిబంధన పలకలు, ఇదిగో నీవు తప్పు చేసావని చెప్పి నిబంధన చెబుతూ ఉంటాడుగా, కరుణాపేటమ మీద కనికరం వెళ్ళినటువంటి నీ యొక్క రక్త ప్రోక్షణ కింద నుంచి మేము తప్పించబడుతున్నామన్న ఆ యొక్క సత్యాన్ని గుర్తించి గ్రహించి నిన్ను వెతికి మా మనవుల్ని సమర్పించుకుంటూ సహాయం దయచేయండి. ఆవరణం నుండి ప్రార్థించి అనేక మంది వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము కూడా దేవుని పిల్లలమని భావించేటటువంటి స్థితి నన్ను వాళ్ళు ఎదగక ఆ రీతిగా మేము చూస్తుంటున్నాం ప్రభా. ఆ అనుభవంలో కాకుండా సంపూర్ణమైనటువంటి నీ చిత్తాన్ని నెరవేర్చడంలో జాగ్రత్తగా నిన్ను వెతికి కనుగొని మా నిజ జీవితంలో నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకు సహాయం దయచేయండి. లోకంలో నీ కొరకు సాక్షులుగా నీ కొరకైన బలమైన సాధనాలుగా జీవించుటకు సహాయం చేసి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకొనమని నేను ఆ యొక్క తండ్రి వాక్య పరిచయలో పాలిభాగిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ఈ లాక్డౌన్ విషయంలో ప్రభా ఆయన ప్రభుత్వం వారు ఒక మంచి నిర్ణయాలు తీసుకుని ప్రభా, ఏ పనిపాట్లు చేసుకున్న వాళ్ళకి ఆ పనిపాట్లకు ముందుకు వెళ్ళటానికి, ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళటానికి ఆయన ఆయా రీతులుగా ఆయన కుటుంబాలు పోషించుకునేటటువంటి బిడ్డలు ఆ పనిపాట్లో ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి వెసులుబాటుని మీరు తండ్రి దయచేయమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ఆయన తండ్రి నిమ్మడాన్ని నెమ్మదిని ప్రసాదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఇది వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలు ఆయన ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు దీవించండి. జ్ఞానము తెలివి ఆయన తండ్రి ఆరోగ్యం ఆయుష్ని మెండుగాని బిడ్డలకు దయచేయండి ప్రభా. పెద్దలకి తండ్రి నీ కృపా దీవెన ఆశీర్వాదం దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని, ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు దీవించమని యేసునాను ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఏకీభించిన బిడ్డలకును ఈ పరిచర్యకును వాక్యపు వెలుగులో ప్రార్థించిన అంశములన్నిటికీ ఆయన కృప తోడుగుని దీవించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.